సో ఈ ఎప్సెట్ రాయడం అనేది ఇంపార్టెంటేనా, ఎప్సెట్ అటెంప్ట్ చేయాలా అనే డౌట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో ఎవ్రీ వన్ హ్యాస్ దిస్ డౌట్. సో ఎవరికైతే ఈ డౌట్ ఉందో వాళ్ళకైతే ఈ వీడియో లోపల నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ బీఎస్సీ నర్సింగ్, నువ్వు పక్కగా ఎప్సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అంటే 90% ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే మనకి ఈ ఎప్సెట్ త్రూ అయితే ఎంట్రన్స్ అయితే కండక్ట్ చేస్తాయి. సో ఎప్సెట్ రాసిన వాళ్ళు మాత్రమే అండ్ ఎప్సెట్ లోపల మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ బీఎస్సీ నర్సింగ్ లోపలికి ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ ఇన్ టు బీపీటీ, ఏహెచ్ఎస్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ, మనకి కొన్ని యూనివర్సిటీస్ లైక్ నిమ్స్ లాంటి యూనివర్సిటీస్కి మాత్రం ఎప్సెట్ త్రూ అయితే మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అండ్ అదర్ అంటే ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేది మనకి ఇంటర్ మార్క్స్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. అండ్ అదర్ 30% ఆఫ్ ద యూనివర్సిటీస్ అయితే మనకు ఎప్సెట్ బేస్డ్ అయితే ఉంటుంది. ఏహెచ్ఎస్ కావచ్చు, బీపీటీ కావచ్చు, బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు. అండ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ఎప్సెట్ ఎగ్జామ్, సో నువ్వైతే మంచి అటెంప్ట్ చేయి. సో ఎందుకు అంటే యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది ఎట్లుండే తెలియదు. సో ఏ యూనివర్సిటీ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఎట్లా చేంజ్ చేసేది తెలియదు. అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అండ్ కాంపిటీషన్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది అన్న సిచ్యువేషన్ లోపల మాత్రం ఎప్సెట్ త్రూ ఎంట్రన్స్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ ఎప్సెట్, కొంచెం మంచిగా అండ్ కొంచెం బెటర్ ర్యాంక్ వచ్చేలాగా ఎప్సెట్ని అయితే అటెంప్ట్ చేయి. సో జస్ట్ బికాస్ ఎప్సెట్ త్రూ ఎంట్రన్స్ పెట్టినా కూడా మనకి మనం అనుకున్న స్ట్రీమ్ లోపల సీట్ రావడానికి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.